అండ్ కిచెన్ కార్ట్స్కి స్వాగతం. నేను కృష్ణకుమారి. నేను ఈరోజు గుంటూరు స్పెషల్ చూపిస్తున్నాను. గుంటూరులో అల్లం పచ్చడి చాలా బాగా చేస్తారు. అదే అల్లం పచ్చడి చేసి చూపిస్తున్నాను ఇప్పుడు మీకు. నేను అల్లం 1/2 కేజీ తీసుకున్నాను. ఇదిగోండి, అలా అల్లం గీసేసి కడిగి ఆరబెట్టుకున్నాను. ఈ అల్లాన్ని ఈ విధంగా నేను ముక్కలు కోసుకున్నాను. దీన్ని మళ్ళీ బాగా నూనెలో వేపి నేను చూపిస్తాను, ప్రొసీజర్ చూపిస్తాను. దాన్ని వేపుతున్నాను, వేపి రెడీ చేస్తాను. బాగా ఎర్రగా వేపాలి. వేపాక నేను మళ్ళీ చూపిస్తాను. ఇది మంచి సిమ్లో పెట్టుకొని ఎర్రగా వేపుకుంటే చాలా బాగుంటుంది. ఇదిగోండి, అల్లం ముక్కలు ఇట్లా కలర్ మంచి గోల్డ్ కలర్ వచ్చేటట్లు ఇట్లా వేపేస్తాను. మరీ నల్లగా వేగితే చేదు వస్తుంది. అట్లా వేపకుండా కరెక్ట్గా పచ్చి వాసన అంతా పోయేలాగా ఇట్లా వేపుకోవాలి. ఈ విధంగా వేపుకుంటే బాగుంటుంది. తర్వాత ఇప్పుడు మిరపకాయలు, ఇదిగోండి మిరపకాయలు 1/2 కేజీ అల్లానికి 1/2 కేజీ మిరపకాయలు తీసుకున్నాను. 1/2 కేజీ చింతపండు తీసుకున్నాను. బెల్లం ఒక 3/4 తీసుకుంటాను. కప్పు 3/4 కప్పు తీసుకుంటాను. అంటే మనం కారం తినేదాన్ని బట్టి తీసుకుంటాను. ఇంకా దానికి కావాల్సిన జీలకర్ర, చిన్నుల్లిపాయ. అల్లం పచ్చళ్ళు ఇంకా ఏమేమి కలిపినా బాగోదు. ఇదిగోండి, బెల్లం నేను ఇట్లా తీసుకున్నాను. తీపి సరిపడని బట్టి నేను 1/4 కేజీ మీద కొంచెం ఎక్కువ ఉంది నేను తీసుకున్నాను. ఇంకా మీకు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోండి, తక్కువ కావాలంటే తక్కువ. నేను కూడా చాలకపోతే మళ్ళీ కొంచెం కలుపుకుంటాను. అంటే కారం తినేవాళ్ళని బట్టి. నా లెక్క అయితే నాకు ఇంత అయితే సరిపోద్ది. మరీ తీయగా ఉన్నా బాగోదు. నేను ఇంతే వేసుకుంటాను. మీరు కూడా చూడండి. ఇది బాగా నీళ్లు బాగా మరిగిపోవాలన్నమాట. మరిగిపోయి చింతపండు ఎంత ఉడికితే అంత నిలవ ఉంటుంది పచ్చడి. ఏ మాత్రం తడి తగిలినా పచ్చడి నిలవ ఉండదు. మనకి బాగా ఉడికిపోవాలి. మన తడి చెయ్యది ఏమి తగలకుండా ఉంటే ఎన్నాళ్ళైనా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోకర్లా. ఫ్రిడ్జ్లో లేకుండా బయట ఉంటేనే మనకి పచ్చడి నిలవ ఉంటుంది అనమాట. అందుకే నేను బాగా ఉడకబెడుతున్నాను. తర్వాత దాంట్లో ఏమైనా పీసు కానీ ఏమైనా పిక్కలు అవి ఉంటే తీసేసి మనం దాన్ని మళ్ళీ చూపిస్తాను. ఉప్పును ఎండుమిరపకాయలు దీంట్లో వేసాను. ఇది చింతపండు గుజ్జు తీసి ఇక్కడ పెట్టుకున్నాను. బాగా ఉడకబెట్టాను. ఈ చింతపండు గుజ్జు ఇక్కడ పెట్టాను. ఉప్పు మనకు కావాల్సింది తగినంత ఉప్పు. ఇవిగండి, అల్లం బాగా వేపి పెట్టాను కదా. ఈ అల్లం, జీలకర్ర, చిన్నులపై, బెల్లం. ఇంకా మనకు అల్లం పచ్చళ్ళు ఎంతకన్నా వేరే ఏం కలిపినా కూడా మంచి టేస్ట్ రాదు. ఇదే మంచి టేస్ట్ వస్తుంది ఇలానే. అందుకని ఇది మిక్సీలో వేసేసాక నేను చూపిస్తాను. మిరపకాయలు నలిగిపోయినాయి. దీంట్లో అల్లం వేసేస్తున్నాను ఇప్పుడు. ఈ అల్లం వేసేసి ఈ అల్లం అవి రెండు కలిపి బాగా కొంచెం మెత్తగా నలిగాక అప్పుడు బెల్లము, చిన్నులపాయలు, చింతపండు గుజ్జు పోసుకోవచ్చు. చింతపండు గుజ్జు పోస్తున్నాను ఇప్పుడు. మనకి అల్లమును ఎండుమిర్చి నలిగినాయి. ఇప్పుడు చింతపండు గుజ్జు పోసేసుకుంటే తర్వాత మనం ఇది బాగా నలిగాక అప్పుడు బెల్లం వేసుకోవచ్చు. బెల్లము, చిన్నులపాయ, జీలకర్ర అన్నీ లాస్ట్లో వేస్తాను. ఇప్పుడు మనకి చింతపండు, ఎండుమిర్చి బాగా గుజ్జుగా అయిపోయింది. అల్లం 3 కలిసిపోయినాయి. ఇప్పుడు కొద్దిగా జీలకర్ర, చిన్నులపాయ వేసాను. ఇప్పుడు దీంట్లో బెల్లం వేస్తున్నాను. మన తీపికి సరిపడా బెల్లం వేసుకోవాలి. ఇప్పుడు ఈ బెల్లం వేస్తే కొంచెం లూజు కూడా వస్తుంది, మంచి టేస్ట్కి వస్తుంది, చాలా బాగుంటుంది. నేను శనగ నూనె వాడతాను కనుక నూనె పొయ్యి మీద పెట్టి కాగబెట్టాను. శనగ నూనె ఇప్పుడు బాగా మరిగాకే వాడుకోవాలి. ఇవ్వండి, ఎండుమిర్చి, తాలింపు గింజలు, మరి చిన్నుల్లిపాయలు, కరివేపాకు, ఇంగువ, కొంచెం మెంతులు తీసుకున్నాను. ఇదిగో నేను రుబ్బిన పచ్చడి ఇక్కడ నేను ఇప్పుడు తాలింపు వేస్తాను. మా సౌండ్ లేక ఇవన్నీ మనకి తాలింపు గింజలు ఎక్కువ ఉంటేనే మనకి బాగుంటుంది. మెంతులు కూడా వేస్తున్నాను, అందులోనే వేసేస్తున్నాను. వేగుతుంటేనే గుమ వాసన వస్తుంది తాలింపు. అసలు ఈ శనక్కాయ నూనెలోనే మంచి స్మెల్ వస్తుంది. ఇక మనం వేసేదానికి ఇంకా బాగా వస్తుంది. ఇవి అట్లా వేగాలి, బాగా వేగాలి. కొంచెం నేను ఒక 1/2 స్పూన్ ఇంగ వేస్తున్నాను. 1/2 స్పూన్ ఇంగ వేస్తే చాలు, బాగుంటుంది.
చూడండి ఇట్లా చక్కగా వేగిపోవాలి. ఈ వేగిపోయిన దానిలో మనం చూసారా ఇలా వేగిపోయాక మనం ఇది మొత్తం దీంట్లో పోసేసుకొని ఉంటాం. నోరూరించే అల్లం పచ్చడి, రుచులను ఇచ్చే నోరూరించి అల్లం పచ్చడి చూడండి ఎంత చక్కగా ఉందో. ఓకేనా? మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోని ప్రతి ఒక్క వీడియోని ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.